హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. వాక్కు ద్వారా మాట్లాడి మహిమ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. లేవీయులు ఈ మాట పలుకుతున్నారు. దేవుని వాక్యములో మనం చూడవలసిన విషయం ఏంటంటే, యాజకులైనటువంటి లేవీయులు ఈ మాట పలుకుతూ ఉంటారు. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక అని లేవీయులు మాట్లాడుతూ ఉండేవారు. పిల్లరా, ఇది దేవుని వాక్యములో మనం చదువుతున్నప్పుడు ఇది కొంత కన్ఫ్యూజన్ని కలుగు చేసేదిగా కనబడుతుంది. ఎందుకంటే లేవి ఆ యొక్క దేవుని సేవకుడు యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక అని అంటున్నాడు. అంటే ప్రజలకు ఆశీర్వాదం కలగాలి, ప్రజలు కాపాడబడాలని కోరిక. అది ఎవరి కోరిక అంటే దేవుని యొక్క కోరిక. అయితే పలికేది మాత్రమే యాజకుడు. యాజకుడు ఆశీర్వాదాన్ని ఇవ్వలేడు. యాజకుడు కాపాడలేడు కూడా. ఆశీర్వాదాన్ని ఇచ్చేవాడు, కాపాడేవాడు దేవుడే. దేవుని సేవకుడు ఆశీర్వాదం ఇవ్వలేడు, కాపాడలేడు. అందుకే వారు ఏమన్నారు అంటే, దేవుని వాక్యములో మనం చూస్తున్న 22వ వచనములో యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చింది, అహరోనుతోను అతని కుమారులతోనూ ఇలాగను మీరు ఇశ్రాయేలీలను ఎలాగూ దీవింపవాలి. దేవుని సేవకుడు ఇలాగున దీవించాలి. ఏమనంటే, యెహోవా మిమ్మును ఆశీర్వదించి మిమ్మును కాపాడునుగా. అంటే దేవుని సేవకుడు ఆశీర్వాదం ఇవ్వలేడు. ఇవ్వాల్సింది ఎవరు? దేవుడే. దేవుని సేవకుడు నిన్ను కాపాడలేడు. కాపాడవలసిన వాడు ఎవడు? దేవుడే. అందుకనే ఏమన్నాడు? యెహోవా అన్నాడు. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక అన్నాడు. కాబట్టి దేవుని వాక్యం వింటున్నటువంటి బిడ్డలారా, ఇది వారు నోటి మాటతో అన్నప్పటికీ ఇది కొంత ఇట్ బ్రింగ్స్ సమ్ మిస్అండర్స్టాండింగ్. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎలాగ ఆశీర్వదిస్తాడు? దేవుడు మనల్ని కాపాడుతాడు. ఎలా కాపాడుతాడు అనేది మనకు చాలా మిస్అండర్స్టాండింగ్ని క్రియేట్ చేస్తుంది. దేవుడు మనలను ఆశీర్వదించాలి అంటే మనము దేవుడికి అనుకూలంగా ఉండాలి. దేవుడు మనల్ని కాపాడాలి అంటే కూడా మనము దేవునికి దగ్గరగా ఉండాలి. అంటే మరి దగ్గరగా లేకపోతే మరి నాశనం చేసేస్తాడా అంటే చేయడు. దేవుని దగ్గర ఉన్న గుణం ఏంటంటే ఆయన నిన్ను విడువడు, ఎన్నడను ఎడబాయడు. అలాంటప్పుడు మరి ఆయన మనల్ని కాపాడాలి అంటే మనము ఖచ్చితంగా ఆయన దగ్గరికి రావాలి. ఇప్పుడు ఆశీర్వాదం అనేది మన కన్ఫ్యూజన్లో తీసుకొస్తుంది. ఏంటంటే ఎలాగ ఆశీర్వదిస్తాడు? ఈ భూలోకములోనా, ఈ భూమి మీద? ఎందుకంటే కొత్త నిబంధనలో ఈ భూమి మీద ఆశీర్వదిస్తున్నట్టుగా ఎక్కడా కనపడదు మీకు. కొత్త నిబంధన ఏమో మత్తయి సువార్త నుండి ప్రకటన గ్రంథం వరకు నువ్వు చదువుతూ ఉంటే ఈ భూమి మీద ఆశీర్వాదాల కొరకు యేసు ప్రభు ఈ లోకములోకి వచ్చినట్టుగా ఎక్కడా నీకు కనబడదు. ఎవరైనా చూపించగలిగితే ఆ సేవకుడిని మీరు అడగండి. యు నెవర్ ఫైండ్ ఈవెన్ వన్ వెర్స్ ఇన్ న్యూ టెస్టమెంట్ ఫ్రమ్ Matthew's Gospel to Revelation.
మత్తయి సువార్త నుండి ప్రకటన దాకా ఒక్క వచనాన్ని కూడా ఈ భూ సంబంధమైన దాని కొరకే దేవుడు ఈ లోకములోకి వచ్చి ఆశీర్వదించడానికి వచ్చాడని ఎక్కడా కనపడదు. ఒక్క చోట మాత్రము ఆశీర్వాదాన్ని మెన్షన్ చేశాడు, 1-2 చోట్ల. అది అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము ఆఖరి వచనం. ఏమన్నా అంటే దేవుడు తన సేవకులను పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వములను మరల్చి మిమ్మల్ని ఆశీర్వదించుటకే ఆయన మొదట మీ యొద్దకు పంపబడింది. అంటే ఆశీర్వాదం అనేది దుష్టత్వము నుండి మరల్చుటకు, పాపము నుండి విడిపించుటకు, పాపము నుండి విడిపింపబడుటే ఆశీర్వాదం, రక్షించబడుటే ఆశీర్వాదం, నిత్యజీవం అనే వరమును పొందుటే ఆశీర్వాదం, ప్రభువైన యేసుక్రీస్తు వారితో సహవాసము కలిగి ఉండుటే ఆశీర్వాదం కొత్త నిబంధన ప్రకారం. అందుకనే కొత్త నిబంధనలు ఎక్కడ కూడా ఆశీర్వాదం అనేది కనబడదు. ఇది మొదటిది. రెండవ చోట ఎక్కడంటే 1-3 ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనములో మనం చూస్తున్నాం. అక్కడ రాయబడిన మాట ఏంటి? చదవండి దేవుని వాక్యములో. ఎఫెసీ 1:3 స్తుతింపబడును గాక. అది భూలోకములో నిన్ను ఆశీర్వదించడానికి ఇక్కడికి రాలేదు ఆయన. క్రీస్తునందు పరలోక విషయములో ప్రతి ఆశీర్వాదమును ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి ఈ లోకములోకి వచ్చింది ఎందుకంటే ఈ భూలోకములో దేని కొరకు ఆయన ఈ లోకములోకి రాలేదండి. ఈ భూలోకములో దేని కొరకు ఆయన ఈ లోకములోనికి రాలేదు. ఆయన మిమ్మల్ని మంచి విద్యలో ఆశీర్వదిస్తాడు, ఆ తర్వాత మంచి ఉద్యోగములు ఆశీర్వదిస్తాడు, ఆ తర్వాత మంచి ఇల్లు కట్టుకోవడానికి ఆశీర్వదిస్తాడు, ఆ తర్వాత ఇంటిలో సామానం కొనుక్కోవడం, ఇట్లాంటిది ఏది ఎక్కడ కనబడదు. కానీ దేవుడు పిలిచింది మాత్రం దేని కొరకు? ఆశీర్వాదం కొరకే. అందుకనే దేవుని వాక్యములో పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనములో మనం చదువుతూ ఉంటాం. ఏమని రాయబడింది? యోహాను రాసిన మొదటి పత్రిక 3:9 ఆశీర్వాదమునకు వారసులోటికే మీరు పిలువబడితే కానీ. అది చూసారా, ఆశీర్వాదానికి వారసులోటాకే పిలిచాడు. ఈ రోజున యేసుప్రభు నమ్ముకున్న వారికి ఎక్కువ భాగం మిస్అండర్స్టాండ్ చేసుకుని క్రీస్తుకు దూరం అవడానికి కారణం ఇదే. క్రీస్తుకు దూరం అయిపోవడానికి కారణం ఏంటంటే ఆశీర్వాదం పొందడానికి మిమ్మల్ని పిలిచాడంటే ఏదో జరుగుతుంది, దేవుడు నాకు ఉద్యోగం ఇస్తాడు. అందుకనే ఏ పత్రికలో చూసినా వాళ్ళ సాక్ష్యాలు చెప్పిస్తూ ఉంటారు. ఏమని చెప్పిస్తారంటే, నేను ఫలానా మరి అయ్యగారి మీటింగ్కి వెళ్ళడంతో అక్కడ ఆ మీటింగ్కి వెళ్ళి వచ్చిన వెంటనే నాకు ఉద్యోగం వచ్చిందని పత్రికలు వేస్తారు. ఈ రోజున యూట్యూబ్లో కూడా సాక్ష్యాలు చెప్పిస్తున్నారు. ఆ తర్వాత ఇంకా మనం చూస్తున్నాం, ఆ మీటింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత నేను నా భర్త 5 సంవత్సరాల నుంచి విడిపోయిన తర్వాత కలుసుకున్నాం. అంటే మరి దేవుని వాక్య ప్రకారం మనం చూస్తున్న సత్యము కరెక్టేనంటారా? వివేచన కలిగినటువంటి మనము, దేవుని వివేచనాత్మ కలిగిన మనము వివేచించవలసిన వారంగా కనబడుతున్నాం. వివేచన ఆత్మ ప్రతి విశ్వాసికి అవసరమే. ఇప్పుడు దేవుని సేవకులు ఏమనంటే, యెహోవా మిమ్మును ఆశీర్వదించి మిమ్మును కాపాడును గాక అన్నారు. యెహోవా మిమ్మును ఆశీర్వదించి మిమ్మును కాపాడును గాక అంటే ఏంటి? దేవుడు మీకు తోడై ఉండి మిమ్మును ప్రతి దుష్టత్వము నుండి తొలగించును గాక. అందుకని ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు దైవజనుడైన అపోస్తలుడైన పౌలు కానీ ఎక్కడైనా ఏమన్నా అంటే ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు యోధాపత్రిక ఆఖరి వచనంలో అన్నాడు, తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట మిమ్మల్ని ఆనందముతో నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తి కలిగిన మన యేసుక్రీస్తుని బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. యోధాపత్రిక ఆఖరి భాగంలో మనం చదువుతాం. ఆఖరి వచనాల్లో ఏమన్నాడు? ఆశీర్వదిస్తున్నారు ఏంటంటే తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును.
తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుడుకును. కాబట్టి ఆశీర్వాదం ఎలా ఉందో చూసారా? పాత నిబంధన కాలంలో యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని కాపాడును కాక అంటే, కొత్త నిబంధన కాలంలో దేవుని సేవకుడు ఎలాగ ఆశీర్వదిస్తున్నాడు? ఏమన్నా ఆశీర్వదిస్తున్నాడు? తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకు. అది అంటే మీరు పడిపోకుండా, జారిపోకుండా, దేవునికి దూరం అయిపోకుండా, దేవుని యొక్క మహిమకు దూరం అయిపోకుండా, ఆయన సత్యానికి దూరం అయిపోకుండా, ఆయన వాక్యానికి దూరం అయిపోకుండా, ఆయన ప్రార్థనకు దూరం అయిపోకుండా, దేవుని సహవాసానికి దూరం అయిపోకుండా మిమ్మల్ని కాపాడుటకు. కాబట్టి యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని కాపాడు కాకంటే ఇప్పుడు అర్థమైందండి. ఇప్పుడు అర్థమైందా? కొత్త నిబంధనలో అర్థమైందా? ఎంతో స్పష్టంగా యోధా పత్రికలో చెప్పాడు. ఏమన్నా అంటే, తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును. కాబట్టి ఆశీర్వాదం అనేది ఎక్కడుందో గమనించారా? అద్భుతం. అందుకనే మనం కృతజ్ఞత కూడికలు పెట్టేటప్పుడు ఇళ్ళ దగ్గర మనం ఎప్పుడు కూడా ఈ సంవత్సరం అంతా నేను పడిపోకుండా, జారిపోకుండా, ఆత్మీయంగా దేవునిలో బహుగా ఎదిగేటట్లుగా, ఆయనలో స్థిరపడేట్లుగా ప్రభు సహాయం చేసిన కృతజ్ఞత కూడిక మన సమాజాల్లో ఎవరు పెట్టరు. మా అబ్బాయికి ఉద్యోగం వచ్చిందని పెడతారు, పెళ్ళి అయిందని పెడతారు, కొడుకు పుట్టాడని పెడతారు. ఇప్పుడే ఫోన్ చేశాడు గోపాలకృష్ణ కొడుకు ఉదయ్ కుమార్ అని. 2వ సంతానముగా నాకు పాప పుట్టిందండి ఇప్పుడు 6:52 కానీ ఫోన్ చేశాడు. అంటే ఇందాక 4ంటికే ఫోన్ చేశాడు. హాస్పిటల్లో పెడుతున్నాం అంకులు, పెయిన్స్ అవసరం కొద్దిగా ప్రార్థన చేయండి అన్నాడు. అయితే ఏం పర్లేదు నాయన పెట్టేయండి, డెలివరీ 1 or 2 hours అయిపోద్దని చెప్పి ఇప్పుడు ఫోన్ చేశాడు. గోపాలకృష్ణ గారు చేసింది వాళ్ళ అబ్బాయి చేశాడు డైరెక్ట్గా. ఏమన్నంటే 6:52 పాప పుట్టింది. అందుకే కాబోలేండి మంగతయారు గారికి ఫోన్ చేస్తా అన్నారు. ఏమన్నారంటే, మీ యొక్క కుమార్తె షకీనాకి రెండవ సంతానంగా పాపే పుట్టుంటే బాగుండు, బాబు పుట్టాడా? అయ్యి ఎంత ఘోరం జరిగింది అంది అని ఇప్పుడు గుర్తొచ్చింది నాకు అది. కాబట్టి దేవుని యొక్క లేఖనాల ప్రకారం మనం చూస్తున్నది ఏంటంటే, కొత్త నిబంధనలో దేవుని యొక్క సత్యం వేరుగా కనబడుతుంది. ఏమని రాయబడింది చదవండి. ఏప్రిల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయము 18వ వచనంలో మనం చూస్తున్నాం. ఏప్రిల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయం 20వ వచనం, 13-20 చదువుతున్నారు. గొర్రెల గొప్ప కాపురి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధముగు రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దాన్ని మనలో జరిగించు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును స్థిరపరచునుగాక. యేసుక్రీస్తు యుగయుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్. కొత్త నిబంధనలో దేవుని సేవకుడు ఆశీర్వదించే విధానం ఎలా ఉందో చూసారా? పాత నిబంధనలో దేవుని సేవకుడు ఏమని ఆశీర్వదిస్తున్నా అంటే, యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, మిమ్మల్ని కాపాడునుగాక అన్నాడు. కొత్త నిబంధనలో దేవుని సేవకుడు ఏమని ఆశీర్వదిస్తున్నా అంటే, తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుకును, తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని దోషులుగా నిలబట్టుకును, శక్తిగల రక్షకుడైన మన యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగా యుగములకు. అలాగే దేవుని సేవకుడైన అపోస్తలుడైన పౌలు కొత్త నిబంధనలు ఎలాగ ఆశీర్వదిస్తున్నా అంటే, దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. ఎలాగ ఆశీర్వదిస్తున్నాడు? 20వ వచనంలో, ఆ గొర్రెల గొప్ప కాపురి అయిన చూసారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేస్తాడు? క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దాన్ని మనలో జరిగించి మమ్మల్ని సిద్ధపరిచి. అంటే కొత్త నిబంధనలో దేవుని సేవకుడు ఇచ్చే ఆశీర్వాదం ఎలా ఉందండి? ఎలా ఉంది? ఆత్మీయంగా ఉందా, శారీరకంగా ఉందా? చెప్పండి. అది ఆత్మీయంగా ఉందా, శారీరకంగా ఉందా? ఆత్మీయంగా ఉంది. ఎక్కడ కూడా శారీరకంగా లేదు. ఎందుకంటే మొట్టమొదటిది తన చిత్త ప్రకారము ఆయన దృష్టికి అనుకూలమైన దాన్ని మీలో జరిగించుట మొట్టమొదటి.
రెండవ దేవుని వాక్యములో ప్రతి మంచి విషయములో ఆయన చిత్తమును చేయుట. కాబట్టి కొత్త నిబంధనలో దేవుని సేవకుడు ఆశీర్వదించే ఆశీర్వాదం ఎలా ఉందంటే ఇట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ద ఎర్త్, ఇట్ ఈస్ కంప్లీట్లీ రిలేటెడ్ టు ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆత్మకు సంబంధించినటువంటి ఆశీర్వాదాలు. పాత నిబంధనలో దేవుని సేవకుడు ఇచ్చిన ఆశీర్వాదం ఎలా ఉందంటే సంఖ్యాకాండం 6:24లో యెహోవా మిమ్మును ఆశీర్వదించి మిమ్మును కాపాడు. కాబట్టి పాత నిబంధనకి కొత్త నిబంధనకి చాలా తేడా ఉంది. పాత నిబంధన అనేటువంటిది మన జీవితాలకి పిల్లరా పరిపూర్ణతను కలుగు చేయలేదు కాబట్టి కొత్త నిబంధన పరిపూర్ణత కలుగు చేయడానికి వచ్చింది. అందుకని ఏప్రిల్కి రాసిన పత్రిక 9వ అధ్యాయంలో ఏమన్నా అంటే ఆ మొదటి నిబంధన పరిపూర్ణతను కలుగు చేయలేదు కాబట్టి క్రొత్త నిబంధనకు మధ్యవర్తిగా ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు వచ్చాడని 9వ అధ్యాయం మీరు అంతా ఇంటికి వెళ్ళాక చదవండి. ఇప్పుడు మీ చేత చదివించలేను, నేను కూడా చదవలేను వరుస పెట్టి. కాబట్టి ప్రియులారా దేవుని యొక్క లేఖనాలను సరైన రీతిలో సూటిగా మనం ధ్యానం చేస్తూ చదవాలి. అందుకే మనం పాడిన పాటలో పరమాశీర్వాదము కోరి పరలోక పిత అరుదెంచితి మీ పరవాదము కోరి తండ్రి యోగ్యత లేని కాబట్టి దేవుని యొక్క లేఖనాల ప్రకారము నూతన నిబంధనలో ఆశీర్వాదము అంటే ఆత్మీయముగా ఉండటమే. అర్థమైందండి? క్రొత్త నిబంధనలో ఆశీర్వాదం అంటే ఆత్మీయముగా ఎదుగుట, ఆత్మీయముగా స్థిరపడుట, ఆత్మీయముగా నడుచుట, ఆత్మీయముగా నిలిచి ఆ ప్రభు వచ్చినప్పుడు ఆయనను కలుసుకుంటా. కాబట్టి క్రొత్త నిబంధనలో ఆశీర్వాదము అంటే అదే. కానీ ఈ రోజుల్లో మనం ఏమనుకుంటున్నా అంటే బ్రదర్ మిమ్మల్ని దేవుడు బహుగా ఆశీర్వదించాడని చెప్పుకుంటూ ఉంటాం. ఇది అన్యజనులు చెప్పుకున్నట్టు, లోకస్తులు చెప్పుకున్నట్టు. అది లోక సంబంధమైనది. ఆ ఆశీర్వాదాల ద్వారా మన ఆత్మ క్షీణించిపోతుంది. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల ద్వారా మన ఆత్మ ఫలిస్తుంది. కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధమైన నామం పేరిట దేవుడు మనల్ని పిలిచింది ఆశీర్వాదం కొరకే. డెఫినెట్గా ఆయన పిలిచింది ఎందుకంటే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తుంది అదే. మీరు ఆశీర్వాదం కొరకే పిలువబడతారు కానీ నష్టానికి పిలువబడలేదు. పేతురు రాసిన మొదటి పత్రిక 3:9లో మనం చదువుతున్నది అదే. ఆ ఆశీర్వాదమునకు వారసులవుటకు మిమ్మల్ని పిలిచాడు. ఏ ఆశీర్వాదం అది? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. అందుకని ఎఫెసీ 1:3లో చెప్పాడు. కాబట్టి దేవుని వాక్యం వింటున్న బిడ్డలారా, ఈ సాయంకాల గడిలో ప్రార్థించుటకు వచ్చినటువంటి మన జీవితాల్లో మన ఆత్మ మొట్టమొదట వర్ధిల్లాలి. మన ఆత్మ నిష్కపటమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలి. కపటమైన విశ్వాసం కలిగి మధ్యాహ్నం పిల్లలతో అన్నాను, అమ్మ విశ్వాసంలో 2 రకాలను, ఒకటి కపటమైన విశ్వాసం, రెండోది నిష్కపటమైన విశ్వాసం. కాబట్టి చిన్నపిల్లలు మీరు నిష్కపటమైన విశ్వాసం నేర్చుకోవాలి, కపటమైన విశ్వాసం నేర్చుకోకూడదు. కపటాన్ని దేవుడు ఇష్టపడడు. అంటే ఫెయిత్ వితౌట్ కన్నింగ్నెస్, ఫెయిత్ వితౌట్ బ్లేమ్లెస్, ఫెయిత్ వితౌట్ స్పాట్లెస్. మచ్చలేని విశ్వాసము, దోషము లేని విశ్వాసము, కపటము లేని విశ్వాసం. దేవుడు కోరుకునేది అదే. ఇదే నిజమైన ఆశీర్వాదం. ప్రియమైన దేవుని వాక్యం ఏంటని బిడ్డలారా,
అందుకనే పాత నిబంధనకి కొత్త నిబంధనకి చాలా తేడా ఉంది. అందుకొరకు దేవుడు మనల్ని పిలుస్తుంది ఆశీర్వాదానికి వారసులు అవటానికే. మరి ఏ ఆశీర్వాదం అది? ఆత్మ సంబంధమైన లేక పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును క్రీస్తునందు మనకివ్వడానికే వచ్చాడు. కాబట్టి ఈ రోజున ఒక యవనస్తుడు పాపక్షమాపణ పొందాడు అంటే ఆశీర్వదించబడ్డాడని. ఒక యవనస్తురాలు పాపక్షమాపణ పొంది రక్షించబడిందంటే ఆశీర్వదించబడినట్టు. ఒకడు బాప్తిజం తీసుకున్నాడంటే ఆశీర్వదించబడినట్టు. ఒకడు బాప్తిజం తీసుకుని దేవుని కొరకై కాడి మోయటానికి ముందుకు వచ్చాడు అంటే ఆశీర్వదించబడుతున్నాడు. ఒకడు బాప్తిజం తీసుకుని దేవుని కొరకై సమర్పించుకుంటున్నాడంటే దేవుని పని కొరకు ఆశీర్వదించబడుతున్నట్లు. ఒకడు బాప్తిజం తీసుకుని లోకంలోకి వెళ్ళిపోతున్నాడంటే వాడు శాపానికి వెళ్ళిపోతున్నట్లు లెక్క, నష్టానికి వెళ్ళిపోతున్నట్లు. కాబట్టి కొత్త నిబంధనలో ఆశీర్వాదములు వేరుగా ఉంటాయి, పాత నిబంధనలో ఆశీర్వాదాలు వేరుగా ఉంటాయి. కానీ ప్రజలు దీన్ని అర్థం చేసుకోలేరు. ఎందుకంటే మనుషులు ఎప్పుడు కూడా విశ్వాసాన్ని కంటి చూపును బట్టి చేసేది కాదు, వెలుచూపును బట్టి చేసేది విశ్వాసం కాదు. వెలుచూపును బట్టి చేసేది విశ్వాసమేనంటారా? కాదు. మరి విశ్వాసం అంటే ఏంటి? తాను ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగకయే బయలుదేరిన, అది విశ్వాసం. కంటికి కనబడట్లా, వెలుచూపును బట్టి కనబడట్లా, ఇదిగో బాబు ఇక్కడికి వెళ్ళాలి, అది విశ్వాసం. ఇప్పుడు మనం చెప్తున్నాం, బాబు భద్రాచలం 15వ తారీఖు నుంచి బయలుదేరుతున్నాం, ఎంతమంది వస్తారో చెప్పండి అంటే ఇప్పుడు వరకు ఒకటి ముందుకు రాలి. ఉదాహరణ ఏది? వెలుచూపుని బట్టి చూపిస్తేనే. అబ్బాయి 15వ తారీఖు నుంచి వెళ్ళిపోతున్నాను, 6 రోజులు నేను ఉన్నాను, మీరు ఎవరు వస్తారండి అన్నాను అనుకోండి. 15వ తారీఖు నుంచి నేను ఉన్నట్లు ఇక్కడ వెళ్ళిపోతున్నాను, ఎవరు వస్తారండి అన్నాను అనుకోండి. అసలు చెప్పలేదు, ఏ ఊరు వెళ్తాను, ఎక్కడికి వెళ్తాను, ఏంటి కోడాబడి రావటమే ఏంటి? అది విశ్వాసం. అబ్రాహాము యొక్క విశ్వాసం వెలుచూపుని బట్టి కలిగింది కాదు. దేని బట్టి కలిగింది అది? కేవలము దేవుని యొక్క నమ్మకాన్ని బట్టి కలిగింది. దేవుడు అప్పటికి ఇంకేం చూడలేదు అక్కడ, అసలు కండి ఏమీ చూడలేదు అక్కడ, ఏమీ కనబడతలా. అసలు నేను నీకు చూపించే దేశానికి పోవాయి అన్నాడు. ఏ దేశానికి వెళ్ళమండో, ఎక్కడికి వెళ్ళమండో ఆ అడ్రస్ ఉంది. ఆ పిలుపునకు లోబడి తాను ఎక్కడికి వెళ్ళవలనో దాన్ని ఎరుకకయ్యే వీళ్ళరు. ఇలాంటి విశ్వాసం ఈనాడు క్రైస్తత్వంలో తక్కువైపోయింది. బైబిల్ పట్టుకుని తిరిగే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు, దానిలో అనుమానం లేదు. చర్చిలకు వెళ్ళే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మా చర్చికి 1,00,000 మంది వస్తున్నారని చెప్పుకునే సేవకులు కూడా ఎక్కువ మంది ఉన్నారు. నిజంగా ఇలాంటి విశ్వాసాన్ని అనుసరించే విశ్వాసులు ఎంతమంది ఉన్నారో చెప్పే సేవకులు లేరు. కాబట్టి ఈ రోజున విశ్వాసము అనేటువంటి దానిలో మనం వెనకబడిపోయాం. అంటే పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు మనలో లేవు. We are following the Lord Jesus only by materialistic blessings, but not spiritual blessings. క్రీస్తు మనకు పాపక్షమాపణ ఇచ్చినందుకు ఆయన మనం వెంబడించట్లా, రక్షణ ఇచ్చినందుకు మనం ఆయన వెంబడించట్లా, మనకు నిత్యజీవం ఇచ్చినందుకు మనం ఆయన వెంబడించట్లా, మన కొరకై ప్రాణము దారబోసి ఆ నిత్య రాకడలో మనల్ని ఆయన దగ్గరికి చేర్చుకుంటాడనే విశ్వాసంతో మనం ఆయన వెంబడించట్లా. ఈనాడు అలా వెంబడించే విశ్వాసులు ప్రపంచంలో చాలా తక్కువ ఉంటారు. మనం ఆలోచించుకుంటే కదండి. ప్రియమైన దేవుని వాక్యం వింటున్న బిడ్డలారా, మరి 24, 25, 26 వచనాలను చదివినప్పుడు యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని కాపాడును గాక, యెహోవా మీ పైన తన కాంతిని ఉదయింపజేసి మిమ్మల్ని ప్రకాశింపజేయను గాక, యెహోవా మీతో నిత్యము ఉండి మిమ్మల్ని నడిపించును గాక అని 3 ఉంటాయి అక్కడ 24, 25, 26లో. ఇది పెళ్ళైపోయిన వెంటనే వాళ్ళ చేతులు ఎత్తి చెప్తూ ఉంటారు, యెహోవా కాంతి మీ మీద ప్రకాశించి మిమ్మల్ని ప్రకాశింపజేయను గాక అంటాడు. ఎప్పుడు చీకట్లోనే ఉంటాడు. మన చెయ్యెత్తి మంత్రాలతో జరగదు అది.
మన చెయ్యి నెత్తి మీద వేసినంత మాత్రాన్ని కూడా జరగదు. అది నీవు దేవునికి విధేయత చూపించడం ద్వారా మాత్రమే జరుగుతుంది. విధేయత చూపించడం మాత్రమే జరుగుతుంది. ఒక చోట ఒక పాస్టర్ గారు ఇలాగే చేతులు ఎత్తి చెప్తుంటే నేను కూడా ఆ కార్యక్రమానికి అటెండ్ అయితే నా పక్కన ఒక ఆయన ఉన్నాడు. ఆయన కూడా పెద్ద ఆయన అన్నాడు, ఏమండి ఈయన ఇలా చెప్తున్నాడు, ఇది చెప్పడానికి ఏదైనా అర్హుడేనా అన్నాడు నాతో. ఈ మాటలు చెప్పడానికి ఇతను అర్హుడేనా? ఎందుకంటే ఇతనిలో అంత విశ్వాసము లేదు. ఓ పాస్టర్ని, ఇతనిలో అలాగున దేవునితో నడిచే గుణం కూడా లేదు. ఇతనిలో అలాగున దేవుని కొరకై నిలబడే గుణం కూడా లేదు. ఇతడు అర్హుడేనా? అర్హుడో కాదో మనకు తెలియదు, కానీ అది చెప్పకపోతే వాళ్ళు ఎడుతారు బాబు. అందుకే చెప్తున్నాడు అన్నాను నేను. పెళ్లి చేసుకునే ప్రజలు ఎడుతారు, ఏంది ఈయన కనీసం దీవుని కూడా ఇవ్వలేదని. అందుకని చెప్తున్నాడు. ఇతను చెప్పేవాడు అర్హుడో కాదో తెలియదు, కానీ చెప్పించుకునేవాళ్ళు మాత్రం కోరిక కలిగి ఉన్నారు. అందుకే ఆయన చెప్తున్నాడు. కాబట్టి దేవుని వాక్యములో మనం చూస్తున్న సత్యం ఏంటంటే, పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి చాలా తేడా ఉంటుంది. ఈ రోజున మన ఇంట్లో మన అబ్బాయి మారు మనసు పొందాడంటే అది దేవుని ఆశీర్వాదం అని దేవుని బట్టి సంతోషించాలి. వాడు పాపక్షమాపణ పొంది బాప్తిసం తీసుకొని ప్రభు యొక్క కాడి మోస్తూ అసలు నీ ఇంట్లో ఉండకుండా మందిరంలోనే ఉన్నాడు 24 గంటలు, అది ఆశీర్వాదం అని నువ్వు భావించు. మావాడు పెద్ద శాపగ్రస్తుడు, ఎప్పుడు అక్కడే ఉంటాడు, అని దేనికి పనికి రాకుండా పోతున్నాడు అని చెప్పిన రోజున నీ జీవితంలో నష్టమే. అంటే నీకింకా దేవుని వాక్యం అర్థం కాలేదు. నీ కొడుకు నీ కూతురికి అర్థం కాల, నీకు కూడా అర్థం కాల. ప్రియమైన దేవుని బిడ్డ, అంటే ప్రభువుని అర్థం చేసుకున్నట్లో మనకు తేడా ఉంది. ప్రియమైన దేవుని వాక్యం ఏంటన్న బిడ్డలారా, ఇలాగున్న సమాజాలు ఒక నామకార్థ క్రైస్తవ జీవితంలో ఈనాడు నడుస్తూ ఉన్నాయి. అది 100 మంది కూడుకునే సమాజం కానివ్వండి, 10,000 మంది కూడుకునే సమాజం కానివ్వండి, 1,00,000 మంది కూడుకునే సమాజం కానివ్వండి, ఒక నామకార్థ క్రైస్తత్వములో నడుస్తున్న సమాజాలుగా మారిపోతున్నాయి. ఇలా జరగకూడదనే మనం ప్రార్థన చేయాలి. మనం అందులో ఒక వ్యక్తిగా ఉండకూడదనే మన గురించి మనం జాగ్రత్త వహించాలి. మనం ఆ ప్రభు కొరకై నిలబడటానికే మనము జాగ్రత్త వహించాలి. బోధించేవాడు కానీ వినేవాడు కానీ. కాబట్టి దేవుని పరిశుద్ధమైన నామం పేరిట ఆశీర్వాదము అనేది పాత నిబంధనకి కొత్త నిబంధనకి చాలా తేడా. అసలు ఎంటైర్లీ డిఫరెంట్. పాత నిబంధనకి కొత్త నిబంధనకి చాలా తేడా ఉంది. పాత నిబంధనలో ఆశీర్వాదం అంటే ఏంటంటే, పోయిన సంవత్సరం క్లర్క్గా చేసినాడు ఈ సంవత్సరం సూపరింటెండెంట్ అయినట్టు. పోయిన సంవత్సరం సూపరింటెండెంట్గా చేసినాడు ఈ సంవత్సరం డెప్యూటీ తహసీల్దార్ అయినట్టు. పోయిన సంవత్సరం డెప్యూటీ తహసీల్దార్ అయినాడు ఈ సంవత్సరం తహసీల్దార్ అయినట్టు. అది పాత నిబంధన. కొత్త నిబంధనలు ఎక్కడా మీకు అది కనపడదు. పోయిన సంవత్సరం అసలు గుడికి రానోడు ఈ సంవత్సరం గుడికి రావటం, పోయిన సంవత్సరం గుడికి వచ్చినోడు ఈ సంవత్సరం బాప్తిసం తీసుకోవటం, ఈ సంవత్సరం బాప్తిసం తీసుకున్నాడు వచ్చిన సంవత్సరం ప్రభువు యొక్క వాక్యాన్ని చేపట్టి ఆ పత్రికలు పట్టుకొని సువార్త ప్రకటించి, సంవత్సరాలు గడిచే కొలది వాడిలో డెవలప్మెంట్. అది కొత్త నిబంధన. అలాగ ఆ సంవత్సరం అలా సువార్త ప్రకటిస్తే ఏం చేశాడంటే, ఇక నీకు అసలు ఏది వద్దు, నాకు ప్రభువే కావాలనుకుని కంప్లీట్గా దేవుని సేవలకు వచ్చి, అది ఆశీర్వాదం కొత్త నిబంధన. అంతే కదండి, దేవుని వాక్యంలో మనం చూస్తున్నది అదే కదా. మనం ఎవరు ఈ ఆదికాండ మొదలుకొని పడడం దాకా మనం చూస్తున్నది అదే, ఇంకెక్కడేం లేదు. ఎవరినైనా మీరు చూడండి దేవుని వాక్యములో. అలాగున ప్రభువుని వెంబడించటమే ఆశీర్వాదం.
ప్రభు కొరకు బ్రతకడమే ఆశీర్వాదం. కాబట్టి ప్రియమైన దేవుని వాక్యం వింటున్న బిడ్డలారా, మనలో ఆ వివేచన ఆత్మ కలిగి ఉన్నప్పుడు దాన్ని డిస్క్రిమినేట్ చేసుకొని ప్రభువుని వెంబడించటానికి మనకు అవకాశం. ఇలా చేసుకోనందువల్లే ఈనాడు ఏమంటున్నాండి అపోస్తలుడైన పౌలు, ఓ గలతీయులారా, మీరింత అవివేకులైతేరా, మొదట ఆత్మానుసారంగా ప్రారంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులవుతున్నారా అని గలతీ 3:3 చెప్పాడు. ఏమన్నాడు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఓ మొదట మీరు ఆత్మీయమైన ఆశీర్వాదాలతో ఉన్నారు, ఇప్పుడు శరీరానుసారంగా మీరేమైపోయారు? పరిపూర్ణులైపోయారు. దే ఆర్ పెర్ఫెక్ట్ ఇన్ ఎర్త్లీ థింగ్స్, బట్ దే ఆర్ లీస్ట్ ఇన్ స్పిరిచువల్ థింగ్స్. ఆత్మ సంబంధమైన విషయాల్లో అసంపూర్ణులుగాను, శరీర సంబంధమైన ప్రకృతి సంబంధమైన విషయాల్లో పరిపూర్ణులుగాను ఉన్నారు. ఎవరు? గలతీయులు. ఈ రోజున సమాజాలు అలాగనే మారిపోతూ ఉన్నాయి. కాబట్టి విశ్వాసులమైన మనం, దేవుని వాక్యం ఎరిగినటువంటి మనం, దేవుని వివేచన ఆత్మ కలిగిన మనము చేరినప్పుడు ఎలా దేని కొరకు ప్రార్థన చేస్తున్నామో ఆలోచించుకో. మేము కూడా ప్రార్థన కూడికలు జరుపుతూ ఉంటాం జూమ్లో. ఒక్క ప్రార్థన పెర్ఫెక్ట్గా ఉండదు. జరపడం నా బాధ్యత, సరిగ్గా అసంపూర్ణంగా చేసేవాడు తీర్పులోకి వచ్చేది ఆడి బాధ్యత. ఎందుకంటే చేసే ప్రతి ప్రార్థన కూడా ఆత్మీయంగా ఉండదు. ఆత్మీయముగా ఉండాలంటే సమాజాల కొరకు ఎలా చేయాలి ప్రార్థన? ప్రభువా, వస్తున్నారు వెళుతున్నారు, దేవునిలో స్థిరత్వం లేదు, వాక్యం అంటే ఆసక్తి లేదు, ప్రార్థన అంటే ఆసక్తి లేదు, నీ కొరకే కాడి మోయటంటే ఆసక్తి లేదు, నడవటం అంటే ఆసక్తి లేదు, నిలబడటం ఆసక్తి లేదు, ఏదో మొక్కుబడి కొరకు, ప్రజల కొరకు, లేకపోతే పలానా సంఘములో మేము సభ్యులుగా ఉన్నామని చెప్పుకునుడు కొరకు వస్తున్నారు అని ఎప్పుడైనా ప్రార్థన చేశామా? చేయలేం. మనం చెయ్యం కూడా. ఆ కుటుంబం గురించి చేస్తే గౌకిని చూములు ఎవడని అన్నాడంటే ఆడి దగ్గరికి వెళ్ళి చెప్పండి, ఆడికి నాకు గొడవ వచ్చేది, ఎందుకు వచ్చింది వాళ్ళ ఈ ప్రార్థనలు ఎందుకు? ఆయన అసేపు పొగిడే ప్రార్థనలు ఎంతకాలం అండి ఇది అంటే. అందుకనే మన ప్రార్థన, అందుకనే ప్రభు అన్నాడు, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడ్డాడు, మనుష్యుడు ఏం విత్తునో ఆ పంట. మన ప్రార్థనలు ఎలాగుంటే దానికి తగిన పంటకు వస్తాం. మన ప్రార్థనలు ఆత్మీయంగా ఉన్న ఆత్మీయమైన పంటకు వస్తాం. మన ప్రార్థనలు శరీర సంబంధంగా, భూ సంబంధంగా ఉన్నాయనుకోండి, దానికి సంబంధించిన పంటకు వస్తాం. కాబట్టి దేవుని బిడ్డలైనటువంటి మనకి ఆశీర్వాదమును గురించి మనం ఎరగాలి. లేవీయులు చెప్తున్నారు, అహరోను కుమారులు, దేవుడు చెప్పాడు ఇలా మీరు చెప్పాలయ్యా, ఇది ఆజ్ఞ. అహరోను కుమారులకి ఏంటంటే ఏమని చెప్పాలంటే, యెహోవా మిమ్మును ఆశీర్వదించి మిమ్మును కాపాడును గాడికి అని చెప్పాలి. యెహోవా తన కాంతిని మీ మీద ఉదయింపజేసి మిమ్మల్ని ప్రకాశింపజేయునుగాక. యెహోవా మీకు తోడయుండి ఆయన మిమ్మను నడిపించునుగా అని మీరు చెప్పాలి. ఇది మీ డ్యూటీ. దానికి నేను నెలకు 10,000 ఇస్తా, లేకపోతే 20,000 ఇస్తా, 30,000 ఇస్తా. అందుకని సేవకుడు ఏం చేస్తా అంటే ఆ 30,000, 70,000, 50,000 తీసుకొని ఆ మాటలు చెప్తూ ఉంటాడు. అతడు అనుసరించినా అనుసరించ. కానీ దానిలో ఉన్న లోతైన భావంలోకి మనం వెళ్తే చాలా డీప్గా ఉంటుంది పిల్లలు. ఆశీర్వాదము అంటే ఆ ప్రభుకి బాగా విధేయత చూపించాలి, దగ్గర అవుతూ ఉండాలి. నిన్నటికంటే ఈరోజు కంటే రేపు కంటే. ఆ విషయాన్ని మీకు ఇంకా బాగా అర్థం అవడం కొరకు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిచ్చేస్తాను. ఎందుకంటే మరీ టూ మచ్గా నేను ముందుకెళ్ళడం కూడా మంచిది కాదు. వాళ్ళు గిల్గాల్లో బయలుదేరారు, ఏలియా కూడా ఎలీషా. వింటున్నారు కదా? గిల్గాల్లో బయలుదేరితే ఆ ఎలీషాతో ఏలియా అన్నాడు, ఏమన్నాడు, అయ్యా దేవుడు నన్ను బేతేలికి వెళ్ళమని. అలాగైతే నా ఏలినవాడా నేను బేతేలు కూడా వస్తాను. ఆ తర్వాత బేతేలుకు వచ్చిన తర్వాత అన్నాడు, దేవుడు నన్ను ఎరుకోకి వెళ్ళమని. నా ఏలినవాడా అలాగైతే నేను ఎరుకోకు కూడా వస్తాను.
ఆ తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత అన్నాడు, దేవుడు నన్ను యొర్దానికి వెళ్ళమంటున్నాడు. నా ఏలినవాడా, అయితే యెహోవా జీవముతోడు నీ జీవముతోడు, నేను యొర్దానికి కూడా వస్తాను. అంటే ఎలీషా ఏలియా కూడా బడి వెళ్తుంది గిల్గాల్ తర్వాత బేతేలు తర్వాత ఎరుకో తర్వాత మరి అదేంటది యొర్దానికి ఎందుకు వెళ్తున్నాను? చాలామంది యవనస్తుల్ని, అయ్యా మీరు ఉదయం 5 వచ్చేయండి, 5 వచ్చేసేయండి అంటాను నేను. వస్తాడు 5 నుంచి 7:30 దాకా నాతో పలానా మందిరంలో ఉండాలి, ఆ తర్వాత వచ్చేస్తాను, నాతో పాటు టిఫిన్ చేసుకో. అక్కడి నుంచి 8:30 నుంచి ఎప్పుడు దాకా మళ్ళీ 11 దాకా నాతో ఉండాలి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఎక్కడికి వెళ్తాను తెలియదు, అక్కడ కూడా నువ్వు కూడా రావాలి. అక్కడ నేను 2ంటికి ముగిస్తా, భోజనం చేసేది 3ంటికి. 2 రోజులు వస్తారు, 3 రోజు కనపడ్డ మనిషి. ఎందుకంటే ఈ కఠినమైన అనుభవాలు ఎవరికండి? అయితే దానిలోనే ఉంది ఆశీర్వాదం. అందుకని గిల్గాల్లో బయలుదేరాడు, బేతేల్లో బయలుదేరాడు, ఎరుకోలో బయలుదేరాడు, యొర్దాను విడవలా. ఎందుకంటే నాకు కావాల్సింది నీ దుప్పటి, నాకు కావాల్సింది నువ్వు వెళ్ళిపోయేటప్పుడు నీ దుప్పటి. ఏంది పనికి మాలోడు దుప్పటి కూడా వెళ్తున్నాడు ఇట్లా బాబు. దుప్పట్లోనే ఉంది ఆశీర్వాదం. అప్పుడు అన్నాడు, అయ్యా నీకేం కావాలి, ఇంత కూడబడి వస్తున్నావు, నీకేం కావాలి? కనీసం నీకు 10 రూపాయలు ఇట్టి టీ కూడా ఇప్పించలేదు. పోనీ అక్కడ ఏమైనా యాపిల్స్ ఇప్పించాను, అక్కడ ఏమైనా ద్రాక్షాలు ఇప్పించాను, లేకపోతే కూల్ డ్రింక్ ఇప్పించాను, ఏమీ చేయలేదు. ఏం కావాలని నాకు కూడా పడవుతున్నా అని 2:10 అడిగాడు మొదటి రాజుల గ్రంథం. ఏం కావాలని నువ్వు నాకు కూడా పడవస్తున్నావు అని ఏలి అడిగాడు. 2:9-10 మీరు చదివితే కనపడతాయి. ఏం కావాలని నువ్వు నాకు కూడా పడవస్తున్నావు అని అడిగితే ఏం జరిగిందండి అక్కడ? ఒకటే అడిగాడా, నాకు ఈ భూమి మీద దేని కొరకు నేను నీ కూడబడి రావట్లా. ఐఎమ్ నాట్ ఫాలోయింగ్ ఫర్ ద ఎర్త్లీ బెనిఫిట్స్ ఆర్ ఎర్త్లీ బ్లెస్సింగ్స్. I am following you only to receive the double amount of the spirit of Elijah. ఏలి యొక్క 2 ఆత్మ కొరకు వస్తున్నాను. ఏలియా యొక్క 2 ఆత్మ కొరకు వస్తున్నాను. నేను ఈ భూమి మీద దేని కొరకు రావట్లా. నువ్వు కోరుకున్నది కఠినమైనది. ఎందుకంటే నేను ఇప్పుడు అగ్ని గుర్రాల్లో పైకి వెళ్ళిపోతాను. వెళ్ళేటప్పుడు నువ్వు గనక నన్ను చూస్తే అప్పుడు నీకు అది దొరుకుతుంది. అంటే అక్కడ పరీక్ష ఏంటంటే నీ దృష్టి ఏకదృష్టి అయి ఉండాలి. ద్వంద్వత్వం ఉంటే కనుక నువ్వు పనికి మాలోడు అయిపోతావు, నీకు దొరకదు. నీ దృష్టి ఏకదృష్టి అయి ఉండాలి. నీ దృష్టిలో తేడా ఉండకూడదు. నీవు నన్నే చూడాలి. అగ్ని రథాలు వచ్చినా, అగ్ని గుర్రాలు వచ్చినా, గుర్రాల వైపు కానీ, రథాల వైపు కానీ, ఆ అగ్ని వైపు కానీ, దేని వైపు చూసినా నీకు దుప్పటి దొరకదు. ఎలీషా ఏకదృష్టి కలిగిన వాడండి. ద్వంద్వత్వం లేదు అతని దగ్గర. అందుకే ఆయన 6 అద్భుతాలు చేస్తే ఏలియా ఇతను 12 చేశాడు. అద్భుతమైనటువంటి దైవజనుడిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. ఈ రోజున అలాంటి వాళ్ళు లేరు మన సంఘాల్లో. ఆ దైవజనుడు వెళ్ళిపోయాడు ప్రభు దగ్గరికి. ఇప్పుడు అలాంటి దైవ సేవకులు కూడా లేరు, విశ్వాసులు లేరు, సేవకులు కూడా లేరు. ఎంతో భయంకరమైన దుస్థితిని మనము చూస్తూ ఉన్నాం ఈ రోజున. అందుకనే పౌలు మాట్లాడుతూ, ఓ గలతీయులారా, మీరెంత అవివేకులైతేరా, మొదట ఆత్మానుసారంగా ప్రారంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులవుతున్నారా? నేను మీ గురించి ప్రసవ వేదన పడుతున్నాను మీ గురించి. నేను మీ గురించి ప్రసవ వేదన పడుతున్నాను. ఎందుకంటే మీరు ఆత్మీయంగా ఉండాలనే నేను కోరుకున్నాను. ఎందుకంటే నేను కూడా ఆత్మీయంగా ఉండడానికే ప్రభు కూడా పడి ఇకను జీవించేవాడని నేను కాను అని అందుకే గలతీయులతో వర్తమానం ఇచ్చాను.
2:20 అదే. మొదటి అధ్యాయము ఇలా చెప్పి 2:20 ఈ మాట అన్నాడు. 3:3 ఆ మాట అన్నాడు. కాబట్టి పిల్లల దేవుని ఆశీర్వాదము అంటే నీ ఆత్మీయతలోనే ఉన్నది. ద మోర్ యు ఆర్ స్పిరిచువల్, ద మోర్ యు విల్ బి బ్లెస్డ్. అందుకనే దైవజనుడైన అపోస్తలుడైన యోహాను తన పత్రికలో 3వ పత్రికలో మాట్లాడుతూ మొదటి 3 వచనాలు ఏమన్నా అంటే, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలది నీవు అన్ని విషయములో వర్ధిల్లుచు సుఖముగాను సౌఖ్యముగాను ఉండాలని కోరుకుంటున్నాను. నీ ఆత్మ వర్ధిల్లకపోతే నీకు సుఖం ఉండదు, సౌఖ్యం ఉండదు, నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లలేవు కూడా. కాబట్టి కొత్త నిబంధనకి పాత నిబంధనకి ఆశీర్వాదాల్లో తేడా ఉంది. ఆలోచించుకుందాం, వివేచించుకుందాం. ఈ రోజున సంఘానికి చెందినటువంటి మనము క్రీస్తు శరీరములో అంగాలుగా ఉన్నాం. నేను ఒక అంగము, నీవు ఒక అంగము, ఆమె ఒక అంగము, ఈమె ఒక అంగము, ఆ కుర్రోడు ఒక అంగము, ఇక్కడ పెద్ద సహోదరు ఒక అంగం. మనం అందరూ అంగాలు. వ్యక్తిగతంగా క్రీస్తు శరీరములో అంగములుగా ఉన్న మనము శరీరానుసారంగా నేనుంటే, నీవుంటే, అతనుంటే క్రీస్తు శరీరము శరీరానుసారంగా వెళ్తుందనే కానీ ఆత్మానుసారంగా వెళ్ళట్లేదు. అలాగైతే క్రీస్తు సిలువకెక్కి బలై రక్తము చిందించడం కూడా వ్యర్థమే. క్రీస్తు సిలువకెక్కి బలై రక్తము చిందించింది నీవు నేను శరీరానుసారంగా ప్రవర్తించడానికి కాదు. ఎందుకు ఎక్కడైనా శరీరానుసారంగా ప్రవర్తించడానికి ఎక్కడా? నో. అందుకని అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ ఒక చోట అన్నాడు, ఆయన సిలువ ఎక్కుట వ్యర్థము, చనిపోటు వ్యర్థము, రక్తము చిందించట వ్యర్థము అని. ఎక్కడ చెప్పాడు? ఏమంటే ఎక్కడ చెప్పాడు? ఎవరైనా చెప్పండి. ఇక్కడ కూర్చున్నాడు. రేపు ప్రసంగాలకు వెళ్తాక రెడీగా ఉన్నారు. ఎక్కడ చెప్పాడు ఈ విషయం? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:19 మనము ఈ లోకం మట్టుకే క్రీస్తునందు నిరీక్షించిన మనుషులందరికంటే దౌర్భాగ్యులమవుతాం. ఆ ప్రభువుని నమ్ముకోవడం వల్ల నన్ను ఎంతో ఆశీర్వదించాడని ఒక ఆయన సాక్ష్యం చెప్తూ నేను 3 అంతస్తులు మెడగట్టాను అన్నాడు. దానికంటే దౌర్భాగ్యం కలేదు, దరిద్రం లేదు. అదా ఈ లోకం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించిన మనుషులందరికంటే మనం ఏమవుతామండి? దేవుడు తప్పకుండా ఈ లోకంలో నీకే లోటు చేయడండి, ఏ లోటు చేయడు. కానీ ఒకటి, ఆత్మీయముగా మనం ఉండటమే దేవుడు కోరుకునేది. కాబట్టి ఏ మార్గంలో వెళుతున్నా ఎలీషా, ఎన్ని స్టెప్స్లో వెళుతున్నా, ఎందుకు వస్తున్నావు కూడా గిల్గాల్ నుండి, ఎందుకు వచ్చావు బేతేలికి, ఎందుకు వచ్చావు ఎరుకోకి, ఎందుకు వచ్చావు యోర్దానికి, ఇంత నమ్మకంగా వెంబడిస్తున్నావు. నేను కనీసం ఒక స్ప్రైట్ బాటిల్ కొని నీకు తాగరా బాబు అని కూడా ఇవ్వాల. ఓ 300 రూపాయలు 300 ml స్ప్రైట్ బాటిల్ నాకు ఎడిదిరిగా అలవాట్లేదు, నిన్న తాగమని చెప్పలా. ఎందుకు వస్తున్నానో కూడా కారణం ఏంటి బాబు? నీ ఆత్మలో నాకు 2 పాళ్ళు. నేను వచ్చేది ఈ భూమి మీద దేని కొరకో నీ కూడబడి రావట్లా. నేను నీ కూడబడి వచ్చేది భూమి మీద దేన్నో సంపాదించుకోవడానికి రావట్లా. నేను 2 పాళ్ళు ఆత్మ కొరకు నీ కూడబడతాను అన్నాడు ఎలీషా. ఇది కష్టమైంది. అయితే నీవు ఏకదృష్టి కలిగి ఉంటే ఇది దొరుకుద్ది, లేకపోతే దొరకదు. మనం యథార్థవంతులం కాదు, మనలో నకిలీ ఉంది. మనం ప్రభువుని సరైన రీతిలో వెంబడించట్లేదు. అనేకమైన విషయాల్లో అబద్ధాలు ఆడతాం, అనేకమైన విషయాల్లో కపటమైన మాటలు చెప్తాం, అనేకమైన విషయాల్లో నకిలీగా మాట్లాడతాం, అనేకమైన విషయాల్లో యథార్థత లేని వారం. ఇలా ఉంటూనే మనం ప్రార్థనలు చేస్తూ ఉంటాం, ఆరాధనలు చేస్తూ ఉంటాం. తప్పది.
అందుకనే మీరెంత వివేకులైతిరా అని దైవజనుడైన అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ వచ్చాడు. ప్రియులారా, అందుకనే ఆశీర్వాదం అనేది ఆత్మీయతలోనే ఉందండి, శరీర తత్వములో లేదు. ప్రభు దగ్గరికి వెళ్దాం, అందుకనే ప్రభువుని వెంబడించాలి. అక్కడ అందుకనే 2వ చరణం ఏంటి తెలుసు? ఎన్నెన్నో పాపాలు చేసి అపరాధమున గోనోంది, ఎన్నెన్నో పాపాలు చేసి అపరాధమున సిగ్గోనోంది, మాధుశిరములను వాల్చి మాధుశిరములను వాల్చి పరలో. ఆయన దైవజనుడు కాబట్టి మాధు శిరములు వాల్చి చేస్తున్నాను. మనం అలా చేయం. ఎన్నెన్నో పాపాలు చేస్తూ అపరాధములు చేస్తూ శిరస్సు పైకెత్తుకునే ఉంటాం. ఆయనైతే శిరస్సులు ఏం చేస్తున్నాండి? వాల్చి నీ వద్దకు చేరాం ప్రభు అని తాను ఉపేక్షించుకొని ప్రార్థిస్తాం. మనం అలా చేయలేం. చేస్తేనే మనకు ఆశీర్వాదం, మనకు మేలు. అలాగను మనం ఉపేక్షించుకొని చేస్తే తప్పగా దీవెన ఉంటుంది, తప్పగా ఆశీర్వాదం ఉంటుంది. తప్పగా యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్నేం చేస్తాడని కాపాడుతాడు. తొట్టిల్లకుండా నిన్ను కాపాడుతాడు. ఆ క్రీస్తు యొక్క ఉద్దేశానికి అనుకూలమైనది నీలో నెరవేరుస్తాడు. ఆయన చిత్త ప్రకారము నిన్ను నడిపిస్తాడు. దేవుడు తన వాక్యమును మన గ్రహింపులోకి తెచ్చి ఆయనను వెంబడించినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయనుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, నీకెంతో వందనాలు చెల్లిస్తున్నాం. నీ వాక్యము ఎంతో విలువైనది, మేలైనది, క్షేమకరమైనది. నీ ఆత్మ మమ్మల్ని వివేచించే కొలది దాన్ని మేము గ్రహించి వెంబడించగలం, లేక మేము నష్టపోగలం. మీ కృప మాకు అనుగ్రహించి మీరే మహిమ పొందమని నీ కనికరం గల హస్తాలకు అప్పగించుకుంటూ నీ వాక్కుకు విధేయత చూపించి పరిచర్య చేసే మేము, సేవకులమైనటువంటి మేము, విశ్వాసులమైనటువంటి మేము, సేవకుడైనటువంటి మేము సరిగ్గా బోధించకపోతే, యథార్థంగా బోధించకపోతే, విశ్వాసులైన వారు వినదాన్ని యథార్థముగా అనుసరించకపోతే ప్రమాదమున్నది తండ్రి, నష్టమున్నది, కష్టమున్నది. గ్రహించి గుర్తెరిగి ఎలీషా వంటి నిజమైన జీవితమును కలిగి వెంబడించుటకు సహాయము చేయమని యేసుక్రీస్తు వారి దివ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.